గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 71 దాటి 72లోకి అడుగుపెట్టబోతోంది. ఆ దేవదేవుని అనుగ్రహం కారణంగా ఇలా సంపూర్ణంగా కొనసాగుతుందనే సంపూర్ణమైన ధైర్యం మాకు కలుగుతోంది. దీనికి కారణం ఆ స్వామి అనుగ్రహం. ఈ స్ఫూర్తితో వాళ్ళు 41వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు పఠించబోయే ముందు ఓ ముఖ్యమైనటువంటి విశేషాన్ని అనుకుని కార్యక్రమంలోనికి వద్దాం. పురుషోత్తమః ఓ నామం. పురుషోత్తమః అనేకమైన గుణాలు కలిగి ఉండడం చేత శ్రేష్ఠుడైన వాడు అని అర్థం. ఏ రామచంద్రుడు ఉన్నాడో, ఏ కృష్ణుడు ఉన్నాడో, ఏ నృసింహస్వామి ఉన్నాడో, ఏ వెంకటేశ్వరుడు ఉన్నాడో, వీరందరూ కూడా అనేకమైన ఉత్తమ గుణాలు కలిగి ఉండడం చేత శ్రేష్ఠులు అయ్యారు. ఎలా ఓ ఉదాహరణ తెలుసుకుందాం. అన్న అయినటువంటి రామచంద్రుని గురించి లక్ష్మణస్వామిని అడిగితే లక్ష్మణుడు, ఎవరైనా నువ్వెవరివి అని అడిగితే, అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యముపాగత, నా సొంత అన్న కాదు అని చెప్పలా, గుణైర్దాస్యముపాగత, మా అన్నకున్న గొప్ప గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలా గమనిస్తూ వచ్చాక దాస్యం అంతే, వాడికి సేవకుడు అయిపోవాలని అనుకున్నాను, సేవకుడిని అయిపోయాను. అంత ఉత్తమ గుణాలు కలిగిన వాడు మా అన్న అని. గత్వా సౌమిత్రి సహితో నా విజిత్య నివర్తతే, ఎప్పుడైనా సరే నేను ముందు, మా అన్న వెనుక, ఇలా మేము వెళ్తే ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా ఎప్పుడూ విజయాన్ని సాధించే వచ్చాను తప్ప పరాజయం అనేది లేకుండా తిరిగి రాగలిగాం. మా అన్న అంత గొప్పవాడు, మా అన్న నాకున్నాడు అనేటటువంటి ధైర్యం నాకుందే, అది ఎప్పుడు నాకు జయాన్ని ప్రసాదిస్తుంది. ఎంత గొప్ప మాట అండి, బాగా ఆలోచించుకోగలగాలి. అంతేకాదు, అందరూ రామచంద్రుని గురించి ఏవో 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 చెప్తుంటే లక్ష్మణస్వామిని చెప్పు అని అంటే నేను నోటితో చెప్పడం కాదు, నేను క్రియాత్మకంగా చెప్తాను అని. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శర ఏనం జహి రవణి. మా అన్నే ధర్మాత్ముడు అయితే, సత్యసంధుడై అన్న మాటని తప్పని వాడే అయితే, ఓ బాణమా, రావణాసురుడికి ఇష్టుడైనటువంటి పుత్రుడు ఏ ఇంద్రజిత్తున్నాడో వాణ్ణి, ఓ బాణమా నేను విడుస్తున్నానే, ఖచ్చితంగా నువ్వు వెళ్ళి చంపుతావు అన్నాడు. ఈయన బాణాన్ని వేశాడు, వాడు చచ్చాడు. ఇంద్రజిత్ క్రియాత్మకంగా చూపించాడు లక్ష్మణస్వామి. బాగా గమనించుకోగలగాలి. అంతేకాదు, ఏ రామచంద్రుడిని 14 సంవత్సరాలు అరణ్యానికి పంపించేసింది కైకమ్మ అని అనుకుంటున్నామో, ఆ కైకమ్మని రామచంద్రుని గురించి అడిగితే మొదట్లో ఆవిడ అంది కదా, ధర్మజ్ఞో గురుభిర్దాంత కృతజ్ఞ సత్యవాక్షుచి రామేవా భరతేవాహం విశేషన్నోపలక్షయే తస్మాత్ తుష్టాస్మి యద్రాజ రామం రాజ్యేను. బాగా ఆలోచించండి. నాకు చాలా ఆనందంగా ఉందయ్యా అని లోపల అనుకున్నటువంటి కైకమ్మ తన దగ్గరికి మంథరొచ్చి, రాముడికి పట్టాభిషేకం తెల్లారుజామున జరగబోతుంది పిచ్చిదానా, మీ నాన్న నీ పెళ్లిలో నన్ను పంపించేటటువంటి సారెలో ఒకదానిగా నన్ను పంపించాడు, బాగోగుల్ని చూసుకో అని. నువ్వు వెర్రి బాగులు దానివి అంచేత ఓ మంథరా, నువ్వు ఎప్పటికప్పుడు తన ప్రవర్తనని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు, అమాయకంగా ఉండేలా ఏమాత్రం లేకుండా చేసుకో
అని చెప్పి పంపించారు. అంచేత నీ బాగోగులు చూసుకునేటటువంటి దాన్ని, చూసుకోవలసిన దాన్ని నేను కాబట్టి చెప్తున్నాను. రామన్ రాజ్యేభిషేక్ష్యతి, తెల్లారుజామున రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు అని చెప్పి ఏవేవో 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 చెప్పడానికి ప్రారంభించగానే కైకమ్మ అంది, రాముడికి రాజ్యం ఇస్తున్నారా? అది కూడా దశరథుడు ఇవ్వబోతున్నాడా? ఎంత గొప్ప మాట చెప్పావే నువ్వు అని చెప్పి, ధర్మజ్ఞో గురుభిర్దాంత, అనేకమైనటువంటి ధర్మాలు తెలిసినటువంటి వాడు రామచంద్రుడు. లోకంలో మనుష్యులకి సంబంధించిన ధర్మం తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ రాముడు నాడే వానరులకి సంబంధించిన ధర్మం తెలుసు. అంతేకాక అడవిలో ఉండేటటువంటి నిషాదులకి సంబంధించిన ధర్మం తెలుసు, రాక్షసులకి సంబంధించిన ధర్మం తెలిసినటువంటి వాడు. వీళ్ళు వాళ్ళు అనకుండా సర్వధర్మాలతో పాటు రాజ్య ధర్మాలు విశేషంగా తెలిసినటువంటి వాడు. ధర్మజ్ఞ గురుభిర్దాంత. లోకంలో ఎవరైనా సరే ఒకే గురువు దగ్గర చదువుకుంటూ ఉంటారు, కానీ రామచంద్రుడు నాడే ఇటు విశ్వామిత్రుడి దగ్గర రాజధర్మాన్ని తెలుసుకున్నాడు, అటు వశిష్ఠుని దగ్గర కులధర్మాలని తెలుసుకున్నాడు. అంచేత అన్ని విధాలైన ధర్మాలని తెలుసుకునేందుకు ఇద్దరు గురువుల్ని తనకి గురువులుగా కలిగినటువంటి వాడు. ధర్మజ్ఞో గురుభిర్దాం తథా కృతజ్ఞ. ఎవరు ఇంత చిన్న సహాయాన్ని చేసినా నిరంతరం తలుచుకుంటూ ఉండేటటువంటి లక్షణం కలిగిన వాడు. సత్యవాక్. ఓ మాట ఆలోచించేటప్పుడు బాగా ఆలోచించి అంటాడు, అన్నాడు అంటే చేస్తాడు. శుచి. శుచి అంటే బాగా స్నానం చేసిన వాడు అని అర్థం కాదు. ఇతరుల యొక్క ద్రవ్యాన్ని పొరపాటును కూడా ఆశించినటువంటి వాడు. నా మృద్వాదిభి శుచి అంటుంది శాస్త్రం. ఏదేదో పెట్టి ఒంటిని తోముకుంటే శుచి అయినటువంటి వాడు కావడం కాదు. ఇతరుల యొక్క సొమ్ముని ఏమాత్రం ఆశించనటువంటి ఆ శుచిత్వం కలిగిన వాడు, అది నిజమైన పవిత్రత. రామేవా భరతేవాహం. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు రాముడికి పట్టాభిషేకం అని. ఆ రాముడికి జరిగినా భరతుడికి జరిగినా ఏమీ తేడా లేదు, కానీ నా పిల్లవాని కంటే కూడా రాముడికి పట్టాభిషేకం జరగడం చాలా ఇష్టమని కైకమ్మ 14 సంవత్సరాల పాటు రామచంద్రుణ్ణి సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యానికి పంపబోయే ఆవిడ మాటనంది. గమనించి చూసారా? అంతటి గొప్ప లక్షణం. పురు సత్తమ, అమోఘమైన గుణాల చేత శ్రేష్ఠుడు అని రాముడు అనిపించుకోవడానికి ఈవిడే సాక్ష్యం. మనకి రామన్ రాజ్యేభిషేక్ష్యతి, రాముడిని రాజుగా చేస్తున్నాడా? ఎంత మంచి మాట చెప్పేదే అనడమే కాకుండా మెడలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని తీసి మంతర మెడలో వేసి, అతఃపరం త్వం ప్రదదామి తమ్రును, ఇప్పుడు నాకు మెడలో ఇదే నగరుంది సిద్ధంగా, ఈ నగరు నీకు వేస్తున్నా, ఇంతకంటే ఖరీదైనటువంటి హారం నీకు ఏది కావాలో అడుగు నేను ఇస్తాను అంది. దశరథ మహారాజు భార్య కైకమ్మ అంతందంటే ఎంత ఇష్టం ఆవిడికి లోపల ఉందో గమనించుకోండి. అంత ఇష్టం ఉండేటటువంటి ఉత్తమమైన గుణాలు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. పురు సత్తమ, అనేకమైనటువంటి ఉత్తమ గుణాల చేత శ్రేష్ఠుడిగా ఉండేటటువంటి వాడు. ఇంకో విశేషం ఉంది. తాను నిజం మాట్లాడమే కాదు, ఎవరు నిజాన్ని మాట్లాడుతున్నాడో, ఎవరి మాటలోని కంఠంలో ఏ విధమైన నిజాయితీ కనిపిస్తుందో గమనించగలిగినటువంటి వాడు కూడా రాముడు. గుణసత్తమ పురుషత్తమ. లోకంలో ఉంటుంది, తను మాత్రం నిజం మాట్లాడతాడు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అబద్ధాలే మాట్లాడుతుంటారు. అలా కాదు, ఎవరు నిజాన్ని మాట్లాడుతున్నారో, ఎవరు నిజాయితీగా ఉంటున్నారో ఆ విషయాన్ని స్పష్టంగా గమనించగలిగినటువంటి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రమూర్తి. ఆకాశంలో 4 రాక్షసులతోటి విభీషణుడు వచ్చాడు యుద్ధ ప్రారంభంలో. వెంటనే ఒకసారి చూశాడు, ఎవరెవరు ఏమిటి అనేది తెలియలా, కానీ పైనుంచి అతనే అరిచాడు, అహమస్యావరో భ్రాత, మా అన్నయ్యనటువంటి రావణునికి తమ్ముడిని నేను, విభీషణ ఇతి శ్రుత, నా పేరు విభీషణుడు. ఎవరైనా శత్రుపక్షంలో ఉన్నటువంటి వాడు
ఆ శత్రుపక్షంలో ఉన్నటువంటి వానికి ఎదురుగా ఉండేటటువంటి వాని పక్షంలో చేరాలి అంటే నేను రాక్షసుల దగ్గర నుంచి వస్తున్నాను, రావణాసుడు మా అన్నయ్య, నన్ను నీ పక్షంలో చేర్చుకో అంటే ఎవడైనా చేర్చుకుంటాడా? స్పష్టంగా చెప్పాడు, విభీషణ ఇది శృత. నన్ను విభీషణ్ అంటారు మా ఊళ్ళో అందరూ కూడా, లంకానగర్లో. నేను ఎవరినో కాదు, రావణస్యానుజ, రావణుని తర్వాత పుట్టినవాడిని. నేను నీ సైన్యంలో చేరాలనే అభిప్రాయంతో వస్తున్నాను. అంతేకాదు చతుర్భిస్సహ రాక్షసై, నా ఆలోచనే కలిగి నా విధమైన ధర్మ పద్ధతిలోనే ఉండే 4 రాక్షసులతో కలిసి వస్తున్నాను. రాక్షసోభ్యేతి పశ్యత్వం, రాక్షసులు వస్తున్నారు ఈ విభీషణ్తో కలిసి, చూడు చూడు అని మామూలుగా సుగ్రీవుడు అంటున్నాడు పక్కన. ఈ మాటని విభీషణ్ అంటున్నప్పుడు ఈ పక్కన అంటున్నాడు, అస్మాన్ హంతుం న సంశయ. ఎందుకు వస్తున్నాడో తెలిసిన, మెల్లగా మన పక్షంలో చేరి అమాంతంగా మనని చంపడం కోసమని. వాళ్ళ అన్నకుండే రాక్షస లక్షణాలే వీడికి ఉంటాయి కాబట్టి వీడి చంపడానికి మనం వస్తున్నాడు, చేర్చుకోవద్దు అన్నాడు. రాముడు భలే నవ్వుకున్నాడు. ఎందుకని? ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు కలిగినటువంటి వాడు ఎవరైనా వ్యతిరేకాన్నే చెప్తాడు తప్ప అనుకూలమైన ఆలోచనలు చెప్పాడు. అంత పురుషత్తమ అడిగాడు అందరినీ. ఆ విభీషణుడు వస్తున్నాడు, 4 రాక్షసులతో వస్తున్నాడు. రావణాసునికి బాగా దగ్గరవాడు, చుట్టరికం ఉన్నవాడు, తమ్ముడు. చేర్చుకోమంటారా చేర్చుకోమంటారా చేర్చుకోమంటారా? ఆంజనేయ స్వామిని అడిగితే తప్పక చేర్చుకుందాం, అయితే చేర్చుకుందాం. ఆలోచన చూడండి, అంతటి గుణాలతో శ్రేష్ఠుడు రామచంద్రమూర్తి. ఏదైనా ఒక విషయం మీద నిర్ణయాన్ని చేయగలిగిన శక్తి ఉన్నవాడు రామచంద్రమూర్తి. కొంతమందిని ఏదైనా ఒక నిర్ణయం చెయ్యి అని అడిగితే చూద్దాం చూద్దాం అంతే, ఆ నిర్ణయం తెగదు. దానివల్ల కాలం గడిచిపోతుంది, నిర్ణయించే కాలం గడిచిపోయిన తర్వాత ప్రయోజనం లేకుండా పోతుంది. అంత సరైనటువంటి కాలంలో సరైన నిర్ణయాన్ని తీసుకోగలిగిన ఉత్తమ గుణాలు కలిగి ఆ గుణాల చేత శ్రేష్ఠుడు పురుషత్తమ. ఉత్తమమైన అనేక గుణాలు కలిగి శ్రేష్ఠత కలిగిన వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు రామచంద్రుడు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అంత గొప్ప లక్షణాలు కలిగిన వాడు రామచంద్రుడు పురుషత్తమ. ఎంత బాగుంది ఈ నామానికి అర్థం, ఆలోచన చూసుకోవాలి. ఆ రాముడు ఎవరో కాదు, ఈ మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరునికి ఆయనకు వెనుక జన్మ ఏదైతే ఉందో ఆ ద్వాపరయుగంలో కృష్ణుడు, అంతకు వెనుక జన్మ ఏదైతే ఉందో అక్కడ రామచంద్రమూర్తి. ఇది ఈ స్ఫూర్తితో మీరు 41వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు నిదానంగా చదవండి, కంఠాన్ని పెంచి చదవండి, తప్పు రాకుండా చదవండి. తప్పు వస్తుందని మీకు ఏదైనా అనుమానం ఉంటే గట్టిగా అక్కడ చదవండి, నేను తప్పుని గుర్తించేలాగా దిద్దేలాగా, అంతేగాని దాటిపోవద్దు. సరేనా? ఒకే ఒక్కసారి ప్రారంభించాలి. ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్రి పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. తుష్టః పుష్టః శుభేక్షుకి మెలికేష వచ్చింటుంది. వ్యవసాయో వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్రి పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. పుష్టః శుభేక్షణః. మళ్ళీ వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్రి పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. లేదు, మీరు షూకి షావత్తు పెట్టుకుంటే కానీ మీరు పలకలేరు, తెలిసిందా? ఎందుకంటే అక్షరాన్ని స్పష్టంగా కన్ను జాగ్రత్తగా చూసే వేళ తప్పుగా చూస్తే ఆ తప్పే జీవితాంతం పెడుతుంది. అంచేత కన్ను అక్షరాన్ని సరైన క్రమంలో చదవాలి, చూడాలి. పుష్టశుభేక్షణ పుష్టశుభేక్షణ. ఇప్పుడు మళ్ళీ చదవండి. వ్యవసాయో వ్యవస్థ చదవండి. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః
परद्धि परमस्पष्ट तुष्ट पुष्ट सुवेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयोनयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुष प्राण प्राणद प्रणव पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुसुदर्शनः कालः परमेशी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तानुप्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्तविष्टो भूधर्मयूपो महामकः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यस्य क्रतुः सत्रं सदां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुहृदः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोजितः क्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सरसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिस्सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपो मृतपः सोमः पुरुषित्पुरुषोत्तमः विनयो जयः सत्यसन्धो दासारः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो अमितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महानः स्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्थिताध्यक्षो महाशृङ्गकृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः. రెండు తప్పులు మళ్ళీ మామూలుగా చదివారు. పుష్టశుభేక్షణ అక్కడ ఒత్తు లేకుండా చదివారు. రెండవది స్వత్వస్థ అనే చదివారు. ఒకటే గుర్తుంచుకోవాలి, ఇది నువ్వు తప్పు చదివావు అని ఆ తప్పు చదివిన దాన్ని నేను చెప్తూ ఉంటే ఆ తప్పే బుద్ధిలోకి ఎక్కువెడుతుంది. అంచేత నేను ఎక్కువసార్లు అదే తప్పుని పలికి ఈ తప్పుని పలకద్దు అనకూడదు. మా అన్నయ్య ఇలా కుంటుతూ నడుస్తాడు అని తమ్ముడు నడుస్తూ ఉంటే వాడికి కుంటితనం వైద్యం ద్వారా పోయింది, వీడికి మిగిలిపోయిందని చిన్నప్పుడు మాట చెప్పేవారు. అంచేత సరైనటువంటి దాన్నే నేను చెప్పాలి. 1-2 మార్లు మీరు ఏ తప్పు పలుకుతున్నారో దాన్నే నేను పలకూడదు. అర్థమైందిగా? అది ఇప్పుడు ఈ స్ఫూర్తితో విష్ణు సహస్రనామ మాధుర్యం అనే శీర్షికలో ఎవరో ఒక ఆయన ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి సమాధానాన్ని మనం తెలుసుకుందాం. భక్తి 9 విధాలు అంటారు కదా, ఆ 9 విధాల భక్తులు ఏమిటి, ఆ భక్తి పద్ధతుల్ని పాటించిన వాళ్ళు ఎవరు, ఇది ప్రశ్న. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనం వను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిను నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. తను హృద్భాషల సఖ్యమున్, తను అంటే శరీరం, హృత్ అంటే హృదయం, భాష అంటే మాట. ఈ మూటితోనూ సఖ్యమున్ స్నేహభక్తి. స్నేహభక్తిని పాటించినటువంటి వాడు ఈయన నారాయణుడి కాబట్టి నరుడు, ఆయన భక్తిని పాటించాడు. అర్జునుడు పూర్తిగా సఖ్యభక్తి. ఎప్పుడు ఆ నారాయణుడి కనిపించిన నాకు సఖుడు
అనేటటువంటి మాటని లోపల ఉంచుకునేవాడు. కానీ భగవత్ ఆలోచన మాత్రం ఆయన విషయంలో ఉంటూనే ఉండేది. సఖ్యము శ్రవణము. శుక మహర్షి భాగవతాన్ని చెప్తూ ఉంటే అలాగే వింటూ పరీక్షణ్ మహారాజు ఇంకో ధ్యాస లేకుండా విన్నాడు. అది శ్రవణ భక్తి. బాగా ఆలోచించుకోగలగాలి. ఎక్కడైనా ఒక పురాణం దైవానికి సంబంధించి జరుగుతూ ఉంటే అక్కడ నేను పూజకి వెళ్ళాలి, పూజ మానేసేసి ఇక్కడికి వచ్చి విన్నామంటే అనకూడదు. ఏ పూజని నువ్వు చేస్తున్నావో ఆ పూజ ఈ శ్రవణ భక్తి రెండు ఒకటే. కాబట్టి భగవంతుణ్ణి గురించినటువంటి పురాణ ఉపన్యాసాన్ని వినడం కూడా శ్రవణ భక్తి కిందికి వస్తుంది. కాబట్టి తప్పేం కాదు అక్కడ పూజ మానేసినా కూడా. పూజకి అర్థం మనకి తెలియకపోవచ్చు, కానీ వింటూ ఉంటే ఇక్కడ మరింతగా అర్థమవుతుంది. కాబట్టి శ్రవణం కూడా ఓ భక్తి. దానికి ఆద్యుడు ఎవరు అంటే శుకుడు పరీక్షణ్ మహారాజుకి చెప్పడం. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్. దాస్యభక్తి. ఏం చెప్తే దాన్ని చేయడం, అది దాసత్వం అంటే. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ. ఏ విధమైనటువంటి సొమ్ము తీసుకోకుండా, ఆయన ఏమిస్తాడని ఎదురు చూడకుండా నిస్వార్థంగా సేవని చేయడం ఏదైతే ఉందో అది దాసభక్తి. దాన్ని చేసినవాడు ఆంజనేయ స్వామి. అంచేతనే మనకు అక్కడ కొండ మీదకి వెళ్ళేటప్పుడు 6వ మైలురాయి దగ్గర నిలబడి ఇలా నమస్కరిస్తూ ఆకాశంలోకే చూస్తుంటాడు తప్ప మనకేసి నమస్కారాన్ని చేయడు ఆయన. నా పుట్టిల్లురా ఇది, నువ్వు ఇక్కడ వచ్చావు. దాస్యభక్తిని పాటిస్తూ నేను ఇక్కడ ఉండిపోయాను. ఎంత ఆనందంగా ఉందో నిజంగా అని మనందరినీ పిలవడు, ఆహ్వానించడు. రాలేదేమిటి, అంతకుముందు వచ్చాయేమిటి, ఈ మాటలు ఏం మాట్లాడు. కానీ తన దాస్య భక్తిని ప్రకటించుకుంటూ దైవ ధ్యానంలోనే ఉండిపోతాడు. అది దాస్యభక్తి ఆంజనేయ స్వామి. శ్రవణమున్ దాసత్వమున్ వందన అర్చనముల్. వందన భక్తి అక్రూరుడిది. అక్రూరుడిని పేరు మాత్రం ఏదో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా క్రూరత్వం లేనివాడు అక్రూరుడు. ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణుడు నదిలోంచి యువతలకి రాగానే ఆయన పాదం ముద్ర అక్కడ పెడితే, అంటే అడుగు జాడబడితే దాన్నే కృష్ణుడిలా భావించి అలా 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 దండాలు పెట్టుకుంటూ కృష్ణుడు ఇక్కడ అడుగు వేశాడు అని అలా పాటించేటువంటి భక్తి వందన భక్తి. వందనముల్ తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందన అర్చనముల్. అర్చన భక్తి అంబరీషుడిది. కృష్ణం మధువనే అర్చయత్. సంవత్సర కాలం పాటు అంబరీషుడు రాజు రాజ్యాన్ని వదిలేసి, సేనాధిపతుల్ని వదిలేసి, మంత్రుల్ని వదిలేసి, ఏమీ లేకుండా తన భార్యతో కలిసి మధు అనే పేరు కలిగిన వనంలో కృష్ణుణ్ణి అర్చించడమే తన లక్ష్యంగా చేసుకుని సంవత్సర కాలం చేశాడు. ఎన్నెన్ని రాజభోగాలు అనుభవించవచ్చు? ఏమీ లేవు. మధు వనంలో ఉన్నాడు. ప్రకృతి గాలిని స్వీకరిస్తూ అక్కడ అలా అలా ప్రవహించేటటువంటి సెలయేటిలో నీళ్ళని తాగుతూ ఆ చెట్లకి ఈ చెట్లకు ఉండేటటువంటి ఆ ఫలాలని మాత్రమే ఆహారంగా తాను తన భార్య చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి అర్చననే తన జీవిత ధ్యేయంగా భావించి చేసుకున్నటువంటి వాడు. వందన అర్చనముల్. సేవయు సేవ. సేవాభక్తికి ఉదాహరణ రుక్మిణి. ఎప్పుడైనా సరే శ్రీకృష్ణుడు వచ్చాడు అని అనగానే రావడానికి ముందే ఎదురు చూస్తూ ఉండేది. కృష్ణుడు రాగానే చక్కనైనటువంటి ఆ హంసతూలికా తల్పాన్ని చూపించేది. ఆయన కూర్చున్న తర్వాత ఇటు అటు అలా ఆయనకు చక్కని వింజామరంతో వీచడాన్ని చేసేది. ఏ విధమైనటువంటి ఇది కావాలి, అది కావాలి, అది లేదేమిటి, ఇది లేదేమిటి, పక్కింటి ఆవిడ ఏవి తెచ్చుకుంది, ఏం మాట్లాడేది కాదు. కేవలం ఆ భర్త అయినటువంటి కృష్ణుడిని సేవించడమే చేయం.
ఆయన హృదయంలో ఆనందాన్ని నింపడమే ఆమె లక్ష్యంగా సేవాభక్తిని నిరంతరం చేస్తుండేది. అంచేతనే సంపూర్ణమైన ఆనందంతో ఆ ఏ రుక్మిణి ఉందో ఆమె తులసి దళాన్ని వేస్తే చాలు వెంటనే తూగిపోయాడు శ్రీకృష్ణుడు. సత్యభామాదేవి తన దగ్గర ఉన్నటువంటి బంగారపు రాసులన్నింటినీ పెట్టినా కూడా తూగలేదు అదే శ్రీకృష్ణుడు. భక్తితో సాధించగలిగింది రుక్మిణి, అహంకారంతో సాధించలేకపోయింది సత్యభామ. వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్. కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని భీష్ముడు విదురుడు హృదయంలో బాగా గమనించారు. సంకీర్తన భక్తితో నారదుడు సేవించాడు. చిట్ట చివరిదైనటువంటి చింతన భక్తితో ప్రహ్లాదుడు చేశాడు. ఇవి 9 విధాలైనటువంటి భక్తి భావాలు. ఎంత గొప్ప ప్రశ్న వారు వేశారు. చూశారు కదండి. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే శీర్షికలో ధారావాహికంగా నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మంచి ప్రశ్న వేసినందుకు మీకు ధన్యవాదాంజలిని తెలియజేస్తూ ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ 72వ ఘట్టాన్ని దాటి 73వ ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నామనే ఆనందాన్ని ప్రకటిస్తూ ఓం నమో వెంకటేశాయ.